ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ చరణంలో దైవజనుడు పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారాన్ని సంబోధిస్తూ ప్రభునందు స్థిరులైన యుండుడి అని వారిని పురికొల్పుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువులో ఆనందించాలని, మన అవసరతలు దేవునికి తెలియచేయాలని, మరి మనము ప్రభు మీద ధ్యానం కలిగి ఉండాలని దైవజనుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనల్ని బలపరిచి దేవుని రాజ్యం కొరకు దేవుడు సిద్ధపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇహలోక పరలోక సంబంధమైన ప్రతి అవసరతలు దేవుడు తన మహిమ ఐశ్వర్యంలో నుంచి తీర్చడానికి ఎల్లప్పుడూ తన ప్రజలకు సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా తన యందు విశ్వాసం ఉంచిన ప్రజల యొక్క అవసరతలు గుర్తెరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు మన ప్రియ ప్రభు. సారెపతు విధవరాలు అక్కరను గుర్తెరిగి దేవుడు ఏలియా దైవజనుడు పంపిస్తూ వచ్చినాడు. కరువులో వారికి సమృద్ధిని అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించి పరలోకమును తెరిచి దేవదూతల ఆహారాన్ని వారికి భుజింపజేస్తూ వచ్చినాడు. బండను చీల్చి ఆయన వారికి మధుర జలాన్ని అందిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల అవసరతలు ఆనాడు ఈనాడు ఏనాడైనా తీర్చడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన మరి కృపా సమృద్ధిని బట్టి ఆయన మనకు సహాయం చేసేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కొండ మీది ప్రసంగంలో యేసయ్య మరి వారు అవసరతను గుర్తెరిగి వారికి భోజనం పెట్టండి శిష్యులకు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. ఇలాగున ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో ఇంకా నాకు ఉద్యోగం రాలేదే, నాకు వివాహం కాలేదే, ఇంకా నా చదువు పూర్తి కాలేదే, ఇంకా నాకు సంతానం కలగలేదే, ఇంకా నా అప్పుల్లో నేను కూరుకుపోతున్నాను, అప్పులు తీర్చబడలేదే, అయ్యో నా వ్యాపారంలో నేను ఇంకా అభివృద్ధి చెందలేదని నిరుత్సాహంలో కృంగిపోతున్నావా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వీటిని స్వతంత్రించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 31వ అధ్యాయం 19వ చరణంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన స్నేహితుడా, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆ మేలును మనం స్వతంత్రించుకుందాము గాక.